హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో క్యాపిటలైజేషన్ మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో సూపర్ ప్రాఫిట్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఆ మెథడ్ ప్రకారం 3 ప్రాబ్లమ్స్ కూడా వర్కౌట్ చేసాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో చాప్టర్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ద్వారా మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. సో ఇప్పుడేంటి ఈ వీడియోలో క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చాప్టర్ లో ఉన్న మెథడ్స్ ఫర్ వాల్యుయేషన్ లో థర్డ్ మెథడ్ ఇది. సో ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్లే ముందు మనం ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేందుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఓకేనా, ఇక్కడ చూడండి, అండర్ దిస్ మెథడ్ గుడ్ విల్ కెన్ బి వాల్యూడ్ ఇన్ 2 వేస్. ఈ క్యాపిటలైజేషన్ మెథడ్ ప్రకారం గుడ్ విల్ అనేది 2 రకాలుగా కనుక్కోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి క్యాపిటలైజేషన్ ఆఫ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ అండ్ సెకండ్ వచ్చేసి క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. ఈ 2 రకాలుగా మనం గుడ్ విల్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఓకే, ఎస్, ఇక్కడ ఫస్ట్ చూడండి, క్యాపిటలైజేషన్ ఆఫ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఓకే, అండర్ దిస్ మెథడ్, ఈ మెథడ్ ప్రకారంగా ఫార్ములాస్ ఏంటి అని అంటే క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కనుక్కోవాలి ఫస్ట్ మనం. సో ఓకేనా, గుడ్ విల్ కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ మనము క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కనుక్కోవాలి. దీని ఫార్ములా ఏంటి అని అంటే ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ బై ఎన్ఆర్ఆర్. ఎన్ఆర్ఆర్ ఏంటంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, షార్ట్ కట్ లో ఇంటూ 100 చేస్తే క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ వస్తుంది. సో ఓకే, తర్వాత గుడ్ విల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్. ఈ పైన మనం క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కనుక్కుంటాం కదా, ఆ వాల్యూ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో, ఒకసారి చెక్ చేయండి. సో ఓకేనా, ఎస్, ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, వాట్ ఈజ్ క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్, వాట్ ఈజ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ అని. సో ఓకేనా, ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఓకే, ఎస్, ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్. ఆన్సర్, ద కరెంట్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. మన కంపెనీలో కానీ బిజినెస్లో కానీ అసెట్స్ ఉంటాయి కదా, ఆ అసెట్స్ యొక్క ప్రస్తుత విలువ అని అంటాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఓకే, ద కరెంట్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. ఓకే, తర్వాత ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ అంటే ఏంటి, ఇది కూడా అందరికీ డౌట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్. ఇక్కడ చూసినట్లయితే if a business has been earning the same amount of profits over a past years with almost no fluctuations. ఏంటి, ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ద సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేటివి ఎర్న్ చేస్తుంది, అంటే సంపాదిస్తుంది. ఒకే సేమ్ అమౌంట్ అంటే మనం 1 lakh అనుకోవచ్చు, 2 lakh అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అనుకుందాం. లాస్ట్ 4 years నుంచి ఆ కంపెనీ 2 lakhs ప్రాఫిట్స్ అనేటివి ఎర్న్ చేస్తుంది. ఆల్మోస్ట్ నో ఫ్లక్చువేషన్. ఫ్లక్చువేషన్ అంటే ఎలాంటి తేడాలు లేకోకుండా, అంటే ఇప్పుడు 2 lakhs అనుకున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ 1 lakh రావడం, తర్వాత 50,000 రావడం, ఇలాంటివి ఏమీ లేకోకుండా సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆ కంపెనీ ఎర్న్ చేస్తుంది. ఓకేనా, తర్వాత వీ కెన్ టేక్ దిస్ పాస్ట్ ప్రాఫిట్స్ యాజ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్. ఓకేనా, ఏ కంపెనీకి కానీ బిజినెస్కి కానీ గత సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాఫిట్స్ని మనం ఇక్కడ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్గా తీసుకుంటున్నాం అంతే. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఓకేనా, ఎస్, తర్వాత సెకండ్ మెథడ్. ఓకేనా, క్యాపిటలైజేషన్ మెథడ్లో సెకండ్ మెథడ్. ఓకే, క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. ఇదేంటో చూద్దాం. Okay, under this method, instead of calculating capitalized value of business, super profits are capitalized, which itself is a goodwill. అంటే ఈ క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ ప్రకారంగా ఏంటంటే పైన మెథడ్లో మనము క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కనుక్కోవాలి. ఈ మెథడ్ ప్రకారం అంటే ఏంటి, క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కనుక్కోనక్కర్లేదు, డైరెక్ట్గా సూపర్ ప్రాఫిట్స్ తీసుకుంటే గుడ్ విల్ వాల్యూ అనేది కనుక్కోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో ఓకేనా, ఎస్, ఫార్ములా చూద్దాం. ఓకే, గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై ఎన్ఆర్ఆర్, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ 100.
ఇది ఫార్ములా. క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ ప్రకారం ఒకే ఫార్ములా ఉంటుంది. ఓకేనా? ఈ మెథడ్లో మీరు ప్రాబ్లమ్స్ చేయాలి అని అంటే ప్రీవియస్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ కావచ్చు, తర్వాత సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ కావచ్చు. ఈ 2 మెథడ్లు వస్తేనే ఈ క్యాపిటలైజేషన్ మెథడ్ మీరు చేయగలుగుతారు. సో ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి మీరు. సో ఓకేనా? ఎస్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 1. ఈ క్యాపిటలైజేషన్ మెథడ్ ప్రకారం ప్రాబ్లం ఎలా చేయాలో మనం ఈ ప్రాబ్లం చేసి తెలుసుకుందాం. సో ఓకేనా? ఎస్. ప్రాబ్లం చూడండి. ఏ కంపెనీ ఎర్న్స్ 60,000 యాజ్ ఇట్స్ యాన్యువల్ ప్రాఫిట్స్. అంటే ఒక కంపెనీ 60,000 యాజ్ ఇట్స్ యాన్యువల్ ప్రాఫిట్స్ అనమాట. ప్రతి సంవత్సరం వచ్చే ప్రాఫిట్స్ ఇవి 60,000 వచ్చింది. ఓకేనా? విత్ ద నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అనమాట. సో ప్రాబ్లంలో ఇచ్చాడు. ఓకే. తర్వాత ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ 7,20,000 అండ్ లైబిలిటీస్ 2,40,000. సో ఓకేనా? ఆ కంపెనీ యొక్క అసెట్స్ వాల్యూ ఎంత? 7,20,000. లైబిలిటీస్ వాల్యూ ఎంత? 2,40,000. ఓకేనా? ఎస్. తర్వాత ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ గుడ్ విల్ బై క్యాపిటలైజేషన్ ఆఫ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ అండ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. అంటే ఈ 2 మెథడ్ ప్రకారం మనం ఇప్పుడు గుడ్ విల్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఓకేనా? ఇప్పుడు మనం వర్కౌట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనము క్యాపిటలైజేషన్ ఆఫ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ మెథడ్ ప్రకారం గుడ్ విల్ కనుక్కుందాం. ఓకేనా? ఎస్. ఫస్ట్ ఇక్కడ క్యాపిటలైజ్డ్ ఆఫ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ మెథడ్ ప్రకారం ఫార్ములా ఏంటి? ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కదా, సివిబి షార్ట్కట్లో, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ 100. ఇది ఫార్ములా. ఇప్పుడు మనము క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కనుక్కోవాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ కావాలి. ప్రాబ్లంలో ఇచ్చాడు వాడు. ఇక్కడ చూడండి, 60,000 హ్యాజ్ ఇట్స్ యాన్యువల్ ప్రాఫిట్స్ అని. ఆ వాల్యూని ఇక్కడ తీసుకోవాలి మనం. ఓకే, 60,000. ఓకే, డివైడెడ్ బై మనకు ఇప్పుడు ఏం కావాలి? నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి. ప్రాబ్లం వాడు ఇచ్చాడు చూడండి, 10%. ఓకేనా? ఆ 10 ఇక్కడ వేసుకోవాలి మీరు. ఓకే, తర్వాత ఇంటూ 100 చేయాలి. ఎంత వస్తుందో చెక్ చేద్దామా? ఎస్. ఇక్కడ 60,000 డివైడెడ్ బై 10 ఇంటూ 100 ఎంత వచ్చింది? 6 lakhs వచ్చింది. ఈ 6 lakhs మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకే, 6 lakhs ఏంటిది? క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? మనము గుడ్ విల్ కనుక్కోవాలి. ఓకే, గుడ్ విల్ ఫార్ములా ఏంటి? గుడ్ విల్ ఫార్ములా, ఓకే, గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కదా, ఎస్, క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే, ఇప్పుడు గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ ఎంత వచ్చింది? ఇక్కడ 6 lakhs వచ్చింది కదా. క్యాపిటల్ ఎంప్లాయిడ్ వాడు ప్రాబ్లంలో ఏమి ఇవ్వలేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రాబ్లంలో ఇవ్వలేదు, గమనించండి బాగా. ఓకేనా? ప్రాబ్లం ఇవ్వలేదు కదా సార్, ఇప్పుడు ఎలా చేయాలి అని అంటే మీకు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫార్ములా తెలిసింటే కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవాలి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. ఓకే, ఇది ఫార్ములా క్యాపిటల్ ఎంప్లాయిడ్ది. ఇప్పుడు ప్రాబ్లంలో అసెట్స్ ఇచ్చాడు ఇక్కడ 7,20,000 అని. ఆ 7,20,000 ఇక్కడ వేసుకోండి. మైనస్ లైబిలిటీస్ ఇచ్చాడు 2,40,000 అని, అది ఇక్కడ వేసుకోవాలి మీరు. ఓకే, 2,40,000. ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఓకే, 7,20,000లో నుంచి మైనస్ 2,40,000 తీసేస్తే 4,80,000 వస్తుంది. ఈ 4,80,000 ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఏంటిది? క్యాపిటల్ ఎంప్లాయిడ్.
ఓకేనా. ఇప్పుడు మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసింది. ఇప్పుడు గుడ్ విల్ కనుక్కుంటే అయిపోతుంది. ఓకే, క్యాపిటలైజ్డ్ వాల్యూ ఆఫ్ బిజినెస్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 6 lakhs కదా. ఆ 6 lakhs ఇక్కడ వేసుకోండి. మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత వచ్చింది 4,80,000 కదా. ఎస్, ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, క్యాన్సిల్ 6 lakhs మైనస్ 4,80,000 1,20,000 వచ్చింది. ఓకేనా, 1,20,000. ఇదేంటి గుడ్ విల్ వాల్యూ. ఓకే, గుడ్ విల్ వాల్యూ ఏ మెథడ్ ప్రకారం? క్యాపిటలైజేషన్ ఆఫ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్. అంటే క్యాపిటలైజేషన్ మెథడ్లో ఫస్ట్ మెథడ్ ప్రకారం గుడ్ విల్ కనుక్కునే పద్ధతి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రెండో మెథడ్ కూడా ఉంటుందని చెప్పాం. అదేంటి? ఓకే, సెకండ్ మెథడ్ కూడా ఉందని చెప్పుకున్నాం. ఏంటంటే క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. ఓకేనా, ఈ మెథడ్ ప్రకారం ఫార్ములా ఏంటి అని అంటే గుడ్ విల్ ఫార్ములా గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్స్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ 100. ఇది ఫార్ములా. ఇప్పుడు నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వాడు ప్రాబ్లంలో ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సూపర్ ప్రాఫిట్స్ కనుక్కోవాలి. సూపర్ ప్రాఫిట్స్ ఎలా కనుక్కోవాలి సార్ అని అడిగితే ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ మనము యావరేజ్ ప్రాఫిట్స్ కనుక్కోవాలి. యావరేజ్ ప్రాఫిట్స్ ఎందుకు కనుక్కోవాలి? సూపర్ ప్రాఫిట్స్ ఫార్ములా ఏంటి? సూపర్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్. ఓకేనా, ఇప్పుడు మనకు యావరేజ్ ప్రాఫిట్స్ కనుక్కోవాలి, నార్మల్ ప్రాఫిట్స్ కూడా కనుక్కోవాలి. సో ఓకేనా, ఇప్పుడు నార్మల్ ప్రాఫిట్స్ ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. యావరేజ్ ప్రాఫిట్స్ ఫార్ములా ఏంటి? టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ మనకు ఫార్ములా ఏం అవసరం లేదు, ప్రాబ్లంలో ప్రాఫిట్స్ ఇచ్చేసాడు, యావరేజ్ ప్రాఫిట్స్ ఇచ్చేసాడు. సో ఓకేనా, 60,000 కదా, అది ఇచ్చేసాడు, మనం కన్ఫ్యూజ్ అవసరం పని ఏం లేదు. సో ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం? నార్మల్ ప్రాఫిట్స్ కనుక్కుందాం. ఓకే, ఎన్పి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ కదా. ఎస్, ఇప్పుడు క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకేనా, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత వచ్చింది మనకు? పైన ఇక్కడ 4,80,000 వచ్చింది కదా. ఈ 4,80,000 మనం ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా, 4,80,000. ఓకే, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 10%. సో ఓకే, ఎంత వస్తుందో చూద్దాం. 4,80,000 ఇంటూ 10/100 అయినా ఇచ్చి మనం ఒకే వాల్యూ వస్తుంది. 48,000 వచ్చింది. ఈ 48,000 ఏంటి? నార్మల్ ప్రాఫిట్స్. ఓకే, తర్వాత సెకండ్ ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మనము సూపర్ ప్రాఫిట్స్ కనుక్కోవాలి. సూపర్ ప్రాఫిట్స్ ప్రకారంగా ఫార్ములా ఏంటి? యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్ కదా. యావరేజ్ ప్రాఫిట్స్ ప్రాబ్లంలో ఎంత ఉన్నాయి? ఓకేనా, ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు. ఇవే యావరేజ్ ప్రాఫిట్స్ 60,000. ఆ 60,000 తీసుకోవాలి మనం. సో ఓకేనా, 60,000 తీసుకోండి. 60,000 మైనస్ నార్మల్ ప్రాఫిట్స్ ఇక్కడ వచ్చాయి చూడండి, 48,000. ఇది 4. ఓకే, 48,000. ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం. 60,000 మైనస్ 48,000, 12,000. ఓకేనా, 12,000 ఏంటిది? సూపర్ ప్రాఫిట్స్. ఓకేనా, సూపర్ ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం లాస్ట్ గుడ్ విల్ కనుక్కుంటే సరిపోతుంది. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఇప్పుడు ఫార్ములా క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ ప్రకారం గుడ్ విల్ ఫార్ములా ఏంటంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ 100. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ? 12,000 కదా. 12,000 నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 10 ఇంటూ 100. ఇప్పుడు ఎంత వస్తుంది వాల్యూ చెక్ చేద్దాం. 12,000 divided by 10 into 100, 1,20,000. 1,20,000 ఏంటిది? గుడ్ విల్ వాల్యూ ఏ మెథడ్ ప్రకారం? క్యాపిటలైజేషన్ ఆఫ్
సూపర్ ప్రాఫిట్స్ అంటే క్యాపిటలేషన్ మెథడ్లో సెకండ్ మెథడ్ అనమాట, ఇది సెకండ్ టైప్. ఓకేనా? ఎస్, ఇది క్యాపిటలేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ ప్రకారం గుడ్ విల్ కనుక్కునే పద్ధతి. అలాగే క్యాపిటలైజేషన్ ఆఫ్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ ప్రకారం గుడ్ విల్ కనుక్కునే పద్ధతి కూడా చెప్పుకున్నాం, అది ఇలా ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు, క్లారిటీగా వీడియో అనేది నిదానంగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఈ మెథడ్లోనే ఇంకొక ప్రాబ్లం వర్కౌట్ చేసి చూద్దాం, అక్కడ మీకు నీట్గా క్లారిటీ అనేది వస్తుంది. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఓకేనా, వాళ్ళు కూడా హెల్ప్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఓకేనా, ఓకే దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.